ప్రభుత్వాలు సంచార జాతుల మనోభావాలు పరిగణలోకి తీసుకుంటలేవు. కేవలం తమ స్వార్థ రాజకీయాల కోసమే వెంపర్లాడుతున్నాయి. ఎన్నో ఏళ్ల పోరాటాల ఫలితం ఈ తెలంగాణ నేల. ఎందరో త్యాగాలతో నిర్మితమైన ఈ నేల రాష్ట్రం సాధించుకొని 10 ఏళ్లు దాటిన సంచార జాతుల కళ నెరవేరలేదు. అట్టడుగున వర్గాలైన సంచార జాతుల అభివృద్ధి జరగలేదు. ఈ రాష్ట్రంలో సంచార జాతులకు విద్య అందలేదు, ఉపాధి అందలేదు, కనీస వసతులు అందలేదు. ఈ సమగ్ర విద్యా విధానం సంచార జాతుల విద్యా విధానం కావాలి. ఈ జాతులలో ఉండే ప్రతి పౌరుడు ఉద్యమ బాట పట్టాలి. రాజ్యాధికారం కోసం దిశగా అడుగులు వేయాలి. కూటి కోసం బతుకు జీవుడా అని గ్రామ గ్రామాన తిరుగుతున్నాం. రాజ్యాధికారం కోసం వారంలో ఒక్క రోజైన గ్రామాలలో పట్టణాలలో తిరగాలి. సంచార జాతుల గొంతు వినిపించాలి. తప్పకుండా ఈనాడు ప్రజలారా ప్రతి ఒక్కటి ఉద్యమం ద్వారానే సాధ్యమవుతుంది. సంచార జాతులు కూడా మీరు చైతన్యవంతం కావాలి. ఆనాడు లీడర్లు అడుక్కొని వస్తుంటారు చూసినామా, అప్పుడు బుద్ధి చెప్పాలి. లీడర్లు కూడా స్వార్థ రాజకీయాలు వదిలేసి మాకేమొస్తుంది, మాకు ఏడ రావాలి, ఏడ కాంట్రాక్ట్ రావాలి, ఏడ పైసలు వస్తున్నాయి అటు కాదు, కొంచెం వీళ్ళ గురించి కూడా ఆలోచించాలి. వాళ్ళకు కూడా చదువును అందాలి, వాళ్ళకు కూడా విద్యుత్ అందాలి. ఈనాడు గ్రామీణ ప్రాంతాలలో అడవులలో ఉంటున్నటువంటి సంచార జాతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు కూడా ఆ అడవులలోకి వెళ్ళి వచ్చేసి ఈ పట్టణాలలో బతుకుదామంటే వాళ్ళకి అసలు ఐడెంటిటీ లేకుండా పోతున్నది. సో ఖచ్చితంగా రాజకీయ నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీ యొక్క స్వార్థ రాజకీయాలు వదిలేసి, ఈ కపట బుద్ధి వదిలేసి ప్రజల గురించి ఆలోచించండి.